ఎప్పటి నుంచో మా సిస్టర్ అడుగుతుంది వాడపల్లి తీసుకెళ్తావా లేదా అని చెప్పి. ఇక మెల్లగా స్టార్ట్ అయ్యాము. అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా పాత మెమొరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ మెల్లగా వాడపల్లి లొకేషన్కి అయితే వచ్చేసాము. అప్పటికి మా సిస్టర్ చెప్తూనే ఉంది, లొకేషన్ బాగుంటుంది అన్నావు కదా, కెమెరా తీసుకురా అని చెప్పి. నాది షార్ట్ మెమరీ కాబట్టి మర్చిపోవడం జరిగింది. గోదావరి నది ఒడ్డున ఉన్న పవిత్రమైన స్థలం వాడపల్లి. ఇక్కడ కొలువై ఉన్నవారు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ గుడిని చాలా మంది దక్షిణ తిరుపతి అని పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు స్వయంగా వెలిశారు. ఎన్ని సమస్యలున్నా నిజమైన భక్తితో స్వామిని కోరుకుంటే మనసుకు శాంతి కలుగుతుందంట. గోదావరి తీరంలో స్వామి దర్శనం చేయడం అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి. చల్లని గాలి, నది ప్రవాహం, గంటల శబ్దం అన్నీ కలిసి మనసును నింపేస్తాయి. అందుకే వాడపల్లి గుడికి ఒకసారి వెళ్ళిన వాడు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాడు. పండగ సీజన్ కాబట్టి క్రౌడ్ అయితే మామూలుగా లేరు. ఇది వరకుట్లో అయితే లేదు, మొత్తం మార్చేశారు సిస్టమ్. వరుసగా 7 శనివారాలు ఎవరైతే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. నాకు కుదిరినంత వరకు ఈ టెంపుల్ని రికార్డ్ అయితే చేశాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.